సౌఖ్యం సత్య త్యాగ శాంతి శాంతులభూ పూర్ణ ప్రేమయందే పుట్టును సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి శాంతులభూ ప్రేమ లేఖయునా ప్రేమ లేఖయునా క్షేమంబు లేదయా ప్రేమ లేఖయునా క్షేమంబు లేదయా సత్య సాయి మాట ప్రేమ ఊట సత్య సాయి మాట प्रेम। पूर्ण प्रेम से ही सच्चा सुख उत्पन्न होता है और इसी से सत्य, त्याग, शांति आदि प्राप्त होते हैं। बिना प्रेम के कुशल मंगल नहीं है। यही सत्य साईं की वाणी की अद्भुत प्रेम संपत्ति है। प्रेम स्वरूपुलारा జ్ఞానానాం జ్ఞానోత్తమం ప్రపంచంలో ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి. సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటున్నవి. కానీ ఈ జ్ఞానములన్నింటికంటే కూడాను ఆత్మజ్ఞానం అనేటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. ప్రపంచంలో మిగిలినటువంటి భౌతిక కళల చేత మానవుడు శాంతి సౌఖ్యములను అందుకొనలేడు. అయితే ఒక ఆత్మజ్ఞానం వల్ల ఈ విధమైనటువంటి శాంతి సుఖములను పొందుటకు అవకాశం ఉంటున్నది మానవులకు. అందువలననే నహి నహి రక్షతి దుఃఖకరణి అన్నాడు శంకరుడు. మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు. కానీ ఆత్మజ్ఞానము సుస్థిరమైనటువంటి శాంతి సుఖములను అందిస్తుంది. प्रेम स्वरूपो, विश्व में अनेक प्रकार के ज्ञान हैं। संसार में संगीत, साहित्य, नृत्य, चित्रलेखन, शिल्पकला के अलावा अनेक प्रकार के लौकिक और विज्ञान संबंधी ज्ञान भी हैं। इन्हें प्राप्त करने के अनेक अवसर भी हैं। शंकराचार्य ने नहीं नहीं रक्षति ड्रुक्रुम करणे कहा, अर्थात व्याकरण के नियम कदापि तुम्हारी रक्षा नहीं कर पाएंगे। आज जितने भी ज्ञान उपलब्ध हैं वे मानव को भौतिक सुख ही प्राप्त करा सकते हैं, परंतु आत्मा का ज्ञान शाश्वत शांति और सुख प्रदान करता है। ఈ ఆత్మజ్ఞానములను బ్రహ్మజ్ఞానములను ఆధ్యాత్మిక జ్ఞానములను ఒక్కటే. అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం. ఇట్టి పవిత్రమైనటువంటి సృష్టిను పవిత్రమైనటువంటి యొక్క దివ్యమార్గమైన మార్గంలో ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. అయితే ఈ జ్ఞానమునకు ఆధారం ఏమిటి? దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం. చిత్తస్య శుద్ధయే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడాను అత్యవసరం. आत्मज्ञान, ब्रह्म ज्ञान और आध्यात्मिक ज्ञान, इन तीनों का अर्थ एक ही है, परंतु विविधता में निहित एकता और नश्वरता में निहित अमृतत्व को निरूपित करने वाला ही आत्मज्ञान है। आध्यात्मिक ज्ञान ही सृष्टि की पवित्र स्थिति और पवित्र दिव्य मार्ग प्रदान करता है। इस ज्ञान का आधार क्या है? इसके लिए निर्मल चित्त अत्यंत आवश्यक है। चित्तस्य शुद्धये कर्मः, चित्त की शुद्धि के लिए पवित्र कर्म अत्यंत आवश्यक हैं। ఈ కర్మలు సదాచారముచే, సత్ప్రవర్తనచే, సద్గుణములచే, సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు. ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత, భాగవత, రామాయణ,
గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములను కూడాను పఠింప చేయడానికి కూడాను ఉపయోగించుకునేటువంటిది కూడాను సత్కర్మలే. దాన ధర్మాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే, యజ్ఞయాగాది క్రతువులు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది. అయితే లోక సంబంధమైన విద్యలను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును, మేధావి కావచ్చును, అతను విద్యావంతుడు కావచ్చును. కానీ సర్వజ్ఞుడు కాలేడు, సర్వవేదుడు కాలేడు, సర్వజ్ఞుడు. కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మవిద్య. తరచి శోకమాత్మవిత్ అన్నారు. అనగా శోకమును దాటేటువంటి యొక్క మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది. అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు. ये कर्म सदाचार, सद्व्यवहार, सद्गुण और सत्संग के सहारे किए जाने वाले कार्य हैं. इतना ही नहीं, महाभारत, भागवत, रामायण, गीता, उपनिषद, ब्रह्मसूत्र आदि पवित्र ग्रंथों का पाठ भी सत्कर्म ही हैं. लौकिक शिक्षा ग्रहण करने वाला पंडित हो सकता है, मेधावी हो सकता है, विद्यावान हो सकता है, परंतु वह सर्वज्ञाता नहीं हो सकता है. शोक से मुक्त होने का उपाय सुझाने वाली शिक्षा ही आत्मविद्या है. तरति शोकमात्मवित् कहा गया है, अर्थात शोक से तरने का मार्ग आत्मज्ञान से ही प्राप्त होता है. अन्य मार्गों के सहारे शोक से मुक्त होना संभव नहीं है. శోకమును తప్పించి ఆనందమును ఇప్పించి ఆవేదనను అణిగిచుప్పి ఆత్మానందమును చేకూర్చేటువంటిది ఆత్మవిద్య. అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మవిద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు విచారించాలి. దీనికి బాలుల, వృద్ధుల, స్త్రీల, పురుషుల, ఇంకే విధమైనటువంటి దైవం సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానమును వెలిగించుటకు అందరూ కూడా అర్హులే. शोक से मुक्ति दिलाकर, आनंद की प्राप्ति कराकर, वेदना को विनष्ट कर आत्मानंद प्रदान करने वाली विद्या ही आत्मविद्या है, वही आध्यात्मिक विद्या है. अतः यह विचारना चाहिए कि इस आत्मविद्या को पाने के योग्य कौन हैं. बालक, बूढ़े, स्त्री, पुरुष अथवा किसी जाति धर्म वालों में कौन इसे पाने के योग्य हैं, तो ज्ञात होता है कि सभी इसे पाने के योग्य हैं. లౌకిక విద్యల చేత కీర్తి, గౌరవ, ప్రతిష్టను కూడా నువ్వు అందుకోగలదు. కానీ ఆత్మవిద్య చేత దైవానుకృతునికే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి. కనుక ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందుకు కానీ, లౌకిక ధనకనక వస్తువాహనాదులు ఎందుకు కానీ, కులమత సౌఖ్యములు ఎందుకు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. लौकिक शिक्षा के सहारे यश, प्रतिष्ठा और आदर प्राप्त किया जा सकता है, परंतु आत्मविद्या के सहारे ईश्वर के अनुग्रह के पात्र बनकर दिव्य आत्म तत्व को पाया जा सकता है. ऐसी विद्या को प्राप्त करने के लिए लौकिक शिक्षा, संपत्ति अथवा जाति धर्म विशेष की आवश्यकता नहीं है. వాల్మీకి యౌవని వంశమంతలి వాడు నందుంటు ఏ పల్లె అందు పుట్టే ధరకు చేలుండెంత ధనము కలిగియుండే గజరాజు ఏ విద్య కలిగియుండే వసుటంత వయసు కలిగియుండే తిమ్మనికెంతటి తెలివియుండే. తిమ్మనికెంతటి. కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి, మత, కుల, వర్గ, ధన, కనక, వస్తు వాహనాదులతో దైవత్వమునికి ఎట్టి సంబంధము లేదు. భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని వినియు ఈ తులసి దళమునకు తూగుదుగాక అన్నది రుక్మిణి. ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి. యో మద్భక్త సమే ప్రియ. నన్ను భక్తితో కొలిచేటువంటి వాడి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు. वाल्मीकि किस वंश में जन्मा, नंद किस गांव में पैदा हुआ,
सुदामा ने कितनी संपत्ति कमाई, गजराज ने कौन सी शिक्षा पाई, बालक ध्रुव की उम्र ही क्या थी, भील तिन्नडु में बुद्धि ही क्या थी। जब तुम इस प्रकार विचारोगे तो ज्ञात होगा कि ईश्वर का संबंध धन संपत्ति और जाति धर्म से कतई नहीं है। यदि तुम भक्त पराधीन होने की बात सच है तो इस तुलसी के पत्ते से तुल जाओगे, ऐसा रुक्मिणी ने कहा। मानव जीवन में इस भक्ति का एक विशिष्ट स्थान है। यो मद भक्तः समे प्रियः, भगवान ने कहा, जो पूर्ण भक्ति से मेरी उपासना करता है उसी में मेरा अत्यधिक प्रेम है।